మా హస్బెండ్ ఏమో స్వామిమల శబరిమల వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న అరుణాచలం కూడా వెళ్ళారు. దగ్గర అంటే టైం టేకనే, కాకపోతే మనం వెళ్ళాలనుకుంటే అంత దూరమైనా మనకు దగ్గరగానే అనిపిస్తుంది కదా. ప్రతి ఇయర్ ఏదైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. సరే అయితే అరుణాచలం వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు ఫ్రెండ్స్తోని. యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోతుంది కదా అరుణాచలం అరుణాచలం అని చెప్పేసి. సర్లే వీడియో తీయి నేను చూస్తాను, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి కదా అంటే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశారు. అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయంట. నైవేద్యం వెలిగించి గిరి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేశారు మా హస్బెండ్ వచ్చేసి. అక్కడ మోక్ష మార్గం కూడా ఉంది. నేను యూట్యూబ్ రీల్లో చూశాను, మా హస్బెండ్ చూసారు అంత ఈజీగా వస్తారా. నాలా చబ్బీగా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టమే అందులో నుంచి రావడానికి. నేను ఆ వీడియో చూడగానే అదే ఆలోచించాను, నేను రాగలనా లేదా అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే చాలా ఈజీగానే వస్తారు. నేను పక్కన ఉన్నప్పుడు ఫోటోకి పోజ్ ఇమ్మంటే ఎవరు, కానీ నేను లేనప్పుడు చూసారా హస్బెండ్స్ అంతా ఇంతే కదా. పెళ్ళం పక్కన ఉంటే ఫోటోకి పోజ్ ఇమ్మంటే ఎవరు, లేకపోతే మాత్రం చాలా బాగానే పోజులు ఇస్తారు. ఇంక గిరి ప్రదక్షిణ అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉంటే అక్కడ నైవేద్యాలు వెలిగించుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే తగ్గితే 16 కిలోమీటర్స్ చాలా ఈజీగానే కంప్లీట్ చేస్తారు మా హస్బెండ్ వచ్చేసి. మా హస్బెండ్ కొంచెం ఓపిక ఎక్కువలండి, నేనైతే ఇలా అడగను అలా పడిపోతాను. మా హస్బెండ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యారు. టెంపుల్ బయట లోపల ఎలా ఉంటుంది అని చెప్పి వ్యూ కొంచెం మ్యూజియంలో పెట్టినట్టు పెట్టారంట, షోకేస్ లాగా. నిజంగా చాలా బాగుంది ఆర్కిటెక్చర్. అది మీరు ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేస్కి ఏది విజిట్ చేయాలంటే అరుణాచలం వెళ్ళండి, చాలా బాగుంది. కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ దిగేసి ఉన్న ప్లేస్కి అయితే ఆటోలో వెళ్ళిపోయారంట. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిక్స్ అప్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం వెళ్ళిపోకండి.